డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో పాజిటివ్ థింకింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. మరి పాజిటివ్ థింకింగ్ ద్వారా పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ అవుతామా, ఎలా అనేది ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు చల్లా శ్రీధర్ రెడ్డి గారు, ట్రైనర్ అండ్ స్పీకర్. ఎన్నో అద్భుతమైన వర్క్షాప్స్ కూడా చేస్తున్నారు. రీసెంట్లీ గురువులకే గురుకులం అనేది కూడా ఒక అద్భుతమైన వర్క్షాప్ చేస్తూ ఉన్నారు. మరెన్నో వర్క్షాప్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం ఈ ఎపిసోడ్ ద్వారా వారి నుంచి తెలుసుకుందాం. తర్వాత కూడా మీరు వారితో కాంటాక్ట్ అయ్యి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయొచ్చు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. పాజిటివ్ థింకింగ్. ఎస్ సార్. అంటే థింకింగ్ అంటేనే నెగిటివ్ అనుకుంటాం కదా. ఎస్. ఫస్ట్ అసలు నెగటివ్ థింకింగ్కి పాజిటివ్ థింకింగ్కి ఏంటి సార్ డిఫరెన్స్ చెప్పండి ఫస్ట్. తప్పకుండా సార్. దానికన్నా ముందు ఇంత సదావకాశాన్ని నాకు కల్పించడం మీకు అండ్ పత్రి సార్కి, ఇంతటి అద్భుతమైన ఒక సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఇంతటి విజ్ఞానాన్ని ప్రతిరోజు మీరు దూరం నుంచి రావడం, ఇక్కడికి రావడం, కూర్చోవడం, చెప్పడం, నాలాంటి వాళ్ళు ఒక్కసారి రావడానికే ఇంత కష్టపడుతూ ఉంటాం. మీరు ప్రతిరోజు దూరం నుంచి వస్తున్నారు, ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు సార్. అండ్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, నా పేరు చల్లా శ్రీధర్ రెడ్డి, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ సైకాలజీ చదువుతూ ఉన్నాను. ఒక ఎంఎన్సీ కంపెనీలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నా ప్యాషన్గా నేను ఇది చేస్తూ ఉన్నాను, ఎంపవర్మెంట్ చేయాలి యూత్ను అని చెప్పి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, దానికి కాన్సెప్ట్ చెప్పకపోయే ముందు కన్నా అసలు ఎలా పాజిటివ్ థింకింగ్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఎట్లా చేంజ్ చేస్తుంది అనేది ఒక చిన్న కథ ద్వారా చెప్తా. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. ఒక పిల్లాడు, 10 సంవత్సరాల పిల్లాడు హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. మన హైదరాబాద్లోనే జరిగింది. అయితే ఆ పిల్లాడికి పేరెంట్స్ ద్వారానో లేదో డాక్టర్ మాట్లాడుకున్నప్పుడు తెలిసింది విషయం. ఎందుకంటే తను ఎక్కువ కాలం బ్రతకలేడు, ఈరోజు పడుకుంటే రేపు నిద్ర లేస్తాడో లేవడో తెలియని పరిస్థితి. ఆ పిల్లాడికి అర్థమవుతూ ఉంది, స్లోగా అర్థమవుతూ ఉంది. కానీ ఆ పిల్లాడు ఒక కోరిక కోరాడు ఆ డాక్టర్ని. డాక్టర్ కొంత తెలిసిన వ్యక్తే కాబట్టి ఆ పరిచయంలో, ఏం కావాలి నాన్న, నీకేమన్నా కావాలని అడిగితే ఈ పిల్లాడు ఒక కోరిక కోరాడు. ఏం కోరిక అంటే, నాకు అబ్దుల్ కలాంని కలవాలని ఉంది అన్న కోరిక కోరాడు. అబ్దుల్ కలాం సార్ని కలవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అప్పటికే ప్రెసిడెంట్. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అడిగితే అసలు సాధ్యమవుతుందా, ఒక డాక్టర్ హైదరాబాద్లో ఉన్న డాక్టర్కు కలపడం అంటే అవుతుందా లేదా అని చెప్పి. కానీ పిల్లాడు కోరాడు. మరి పిల్లాడు రేపటి వరకు ఉంటాడో ఉండడో తెలియదు. ఆ పిల్లాడి కోరిక తీరుద్దామని చెప్పి, ఎలాగైతే అలాగైంది, అవుతే అయింది, లేకపోతే లేదని చెప్పి ఒక పాజిటివ్ థాట్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. పాజిటివ్ థాట్తో ఒక మెయిల్ అనేది పెట్టాడు. ఆ డాక్టర్ డ్రాప్ అయితే కూడా ఈ కథ మనం చెప్పుకోబోయే వాళ్ళం కాదు. సో పాజిటివ్ థాట్, అయితే అయ్యింది, లేకపోతే లేదు, మన అటెంప్ట్ మనం చెయ్యాలని చెప్పి డాక్టర్ బాధ్యత కొద్దీ ఒక మెయిల్ పెట్టాడు ప్రెసిడెంట్ ఆఫీస్కి. పెడితే ఇమ్మీడియట్గా 1 డేలో రిప్లై వచ్చింది. ఇట్లా సారు మాట్లాడుతూ అన్నారు, అబ్బాయితో మాట్లాడుతూ అన్నారు, వీడియో కాల్ మాట్లాడుతూ అన్నారు అని చెప్పి కలాం సార్ నుంచి, అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. అటు నుంచి కూడా పాజిటివ్ రిప్లై వచ్చింది. ఒక పాజిటివ్గా మనం ట్రై చేసినప్పుడు ఇక్కడ వదిలేస్తే ఇక్కడే అయిపోయేది. ఈ పిల్లాడి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ పిల్లాడు ఇలా అన్నాడు, ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉన్నాడు కాబట్టి తనకు మనం ఏదన్నా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది, ఇది ఇతని చివరి కోరిక అని చెప్పి మెయిల్ డ్రాఫ్ట్ చేసి పాజిటివ్గా అతను పంపడం వల్ల ఆఫీస్ చూసి ఇది అర్జెంట్ కేసు కింద కన్సిడర్ చేసి, కలాం సార్ గొప్ప, కలాం అని డైరెక్ట్గా ఎవరు అన్నారు ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసి, కలాం సార్ అనే వస్తుంది మనకి. ఈ సచ్ ఎ గ్రేట్ లెజెండ్, హీ యాక్సెప్టెడ్ ఫర్ ద వీడియో కాల్ విత్ దిస్ గై. ఒక 5 minutes మాట్లాడతాను అని చెప్పి కలాం సార్ ఒప్పుకున్నారు. కలాం సార్ ఒప్పుకున్నారు కదా అని చెప్పి, సో ఇక్కడ అంతా సెటప్ చేశారు, మాట్లాడారు. మాట్లాడడానికి అంతా పెట్టిన తర్వాత కెమెరా సెటప్ అంతా చేసిన తర్వాత కలాం సార్ మాట్లాడారు. నానా ఎలా ఉన్నావు అని అడిగాడు ఆయన. నానా ఎలా ఉన్నావు అని అడిగితే, బాగున్నాను అంకుల్ అని చెప్పారు ఆయన. బాగున్నాను అంకుల్ అన్న తర్వాత, సో నువ్వు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగారు. తెలుసు కలాం సార్కి ఇతను ఉండదు అదంతా తెలుసు, కానీ మాట్లాడాలనిపించి, అంటే ఈ పిల్లాడికి కూడా తెలుసు, కానీ ఒక పాజిటివ్, ఏదో చిన్న పాజిటివ్, సార్ అడిగారు కదా చెప్పాలి అని చెప్పి, నాకు మీలాగా సైంటిస్ట్ అవ్వాలని ఉంది అన్నారు. పాజిటివ్ డైలాగ్ ఇక్కడ మీరు చూడండి, పాజిటివ్, ఒక్కొక్కటి పాజిటివ్ అంటే నాకు మీలాగా సైంటిస్ట్ అవ్వాలని ఉంది సార్ అన్నారు. అంటే కలాం సార్ ఏమన్నారు, కలాం సార్కి ఇది జరగదని తెలుసు, అయినా సరే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఖచ్చితంగా అవుతావు నాన్న, ఒక 10 ఏళ్లలో ఖచ్చితంగా అవుతావు, నీ దగ్గరకు వచ్చి నేను పని చేస్తాను మళ్ళీ సైంటిస్ట్గా ఈ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత అన్నారు ఆయన. ఆయనకు తెలుసు లోపల విషయం ఇది జరుగుతుందో. బట్ హీ సచ్ ఎ లెజెండ్. పాజిటివ్ ఒక్క మాట వదిలారు, నీతో పాటు నేను పని చేస్తానని వదిలారు. పిల్లాడు ఒక మాట అన్నాడు,
మరి నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈరోజు పడుకుంటే రేపు లేస్తానో లేవనో తెలియదు, నేను ఎలా అవుతాను అన్నాడు. ఐఎమ్ బ్లెస్సింగ్ యూ నాన్న, ఐఎమ్ విత్ యూ, కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత నేను నీతో పని చేస్తాను అన్నాడు. ఆ అబ్బాయికి ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇంకా బ్రతికే ఉన్నాడు. అది ఒక పాజిటివ్ నోట్ అనేది. ఎనీ సిచ్యువేషన్ మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, మనం ఏదన్నా చెప్పాలనుకున్నా సరే, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని అప్రిషియేట్ చేయండి. లేదా ఉన్న విషయం చెప్పబోయే ముందు మనకు తెలుసు మిరాకిల్ అనేది జరగకపోతే నువ్వే మిరాకిల్ అయిపో. అంతే. ఇఫ్ మిరాకిల్ డజంట్ హ్యాపెన్, నువ్వే మిరాకిల్ అవ్వచ్చు. ఇట్స్ ఓకే. సో చెప్పండి, పాజిటివ్గానే చెప్పండి, హోప్ను కలిగించండి. ఎంతసేపు మీరు అదవ్వదు ఇదవ్వదు అట్లా ఉంటుంది చెప్పి లాజికల్గా అందరికీ తెలిసిందేనండి. కలాం సార్కి తెలీదా ఈ అబ్బాయి ఆ మెయిల్ రాసినప్పుడే ఆయన చూసుకున్నాడు, డ్రాఫ్ట్ చూసుకున్నాడు, అంతా చూసుకున్న తర్వాతనే యాక్సెప్ట్ చేసి, అంత ఎమర్జెన్సీ కేసు కాబట్టి ఆ 5 minutes మాట్లాడారు. బట్ చెప్పేటప్పుడు కూడా ఆయన ఎక్కడ తొనకుండా వినకుండా ఓకే వీ విల్ వర్క్ టుగెదర్ అని చెప్పడం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంటుందండి. ఒక ప్రాణాలను కాపాడుతుంది కూడా. అందుకే మనం ఎవరికన్నా ఏమన్నా జరిగినప్పుడు, మనం చాలా పాత రోజుల నుంచి వస్తుంది, ఎవరికన్నా హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మనం వెళ్ళి పలకరించి గెట్ వెల్ సూన్ అనో, బాగుపడతారు, బాగుంటుంది, ఏం కాదు అని చెప్పడానికి వెళ్ళాలి తప్ప, అబ్బో ఇది 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, ఇది అవ్వదు. ఈవెన్ నేను కూడా నా లైఫ్ స్టోరీలో కూడా బీటెక్లో లాస్ట్ సబ్జెక్ట్ పోయింది. లాస్ట్ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే చాలామంది మా ఫ్రెండ్స్ అన్నారు, అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం లేట్ అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అని చాలామంది. దట్ టైమ్ దే డోంట్ నో హౌ టు ఎంకరేజ్ పీపుల్. బట్ నేను చెప్తాను ఏముందంటే, ఈవెన్ బీటెక్ లేకపోయినా పర్వాలేదు, యూ కెన్ బికమ్ ఏ మిలియనీర్ ఆర్ ట్రిలియనీర్, అవసరం లేదు. చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్స్లకు ఏం ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నాయి, ఏం మెడికల్ కాలేజ్ ఓనర్లకు ఏం మెడికల్ కాలేజ్ డిగ్రీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, ట్రూత్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ద సర్టిఫికేట్ ఆర్ సంథింగ్. బయటకు వచ్చిన తర్వాత మనం ఎంత పాజిటివ్గా ఆలోచించి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అవుతున్నారు, చదువు లేని వాళ్ళందరూ ఆ స్కూళ్ళకు ఓనర్లు అవుతున్నారని మన త్రివిక్రమ్ డైలాగ్ కూడా ఉంది. సో ఇట్స్ ఓకే, బీటెక్ డిగ్రీ అనేది ఓకే, బట్ ఆ టైంలో సస్టైన్ అయ్యి పాజిటివ్గా ఉండడం వల్ల ఈ రోజు మేము పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళే నెక్స్ట్ లెవెల్లో ఉంటారు అని అర్థం. వాళ్ళని ఇప్పుడు ఎవరో తక్కువ ఎక్కువ చేయడం అసలు మన ఉద్దేశమే కాదు. ఉన్న ట్రూత్ అది. ఉన్నట్టు సార్, మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లో చదివాం కదా, రామోజీరావు గారు BA, కరెక్ట్, కానీ వారి దగ్గర చేసేవారు MBA. హైలీ ఎంతమంది బయటకు వచ్చారు, ఎన్ని ఛానల్స్ వచ్చాయి, ఎన్ని న్యూస్ పేపర్స్ వచ్చాయి వారి ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత. గ్రేట్ ఇన్స్పిరేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆయన చదువుకి ఇక్కడ సంబంధం లేదు, మనిషి ఎదుగుదలకు చదువుకు సంబంధం లేదు అని. వే ఆఫ్ థింకింగ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ సార్. ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు మనం, ఎంత హ్యాపీగా బయటపడవచ్చు అనేది నేను ఒక అద్భుతమైన రియల్ స్టోరీ ఇది. బహుశా మీరు వినే ఉంటారు, ఎందుకంటే పుస్తకాలు చదువుతారు కాబట్టి. విక్టర్ ఫ్రాంకిల్ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం రాశారు ఆయన. మ్యాన్ సెర్చ్ ఫర్ ఏ మీనింగ్ అన్నది అదొక పుస్తకం కాదు. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అన్నది అదొక పుస్తకం కాదండి. మనిషి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచైనా బ్రతికి బయట పడవచ్చు, మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పడానికి, మనం చదువుకోవడానికి ఒక భగవద్గీత లాంటిది మనకది. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ బై విక్టర్ ఫ్రాంకిల్. ఈయన స్వతహాగా సైకియాట్రిస్టు, న్యూరాలజిస్టు, కానీ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఆయన రాసిన పుస్తకం ఇంపార్టెంట్. ఏం రాశారు ఆ పుస్తకంలో అంటే, ఆయన జీవితమే రాశారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, హిట్లర్ది ఆ ఎరా మనకు గుర్తుకొస్తే, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎవరైతే ఈ నాజీస్ యాంటీగా ఉన్న జ్యూస్ ఎవరైతే ఉన్నారో, ఆ జ్యూస్ని అందరినీ తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంపులలో వేయడం, బంధించడం, లైవ్గా కాలబెట్టడం, గ్యాస్ ఛాంబర్స్లలో లైవ్గా కాలబెట్టడం, వాళ్ళని చంపేయడం. 60 లక్షల మందిని చంపేశారు ఆ హిట్లర్ ఆ టైంలో. ఎందుకంటే జస్ట్ యాంటీ ఫర్ హిమ్, తనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, జ్యూస్ అయి ఉన్నారో, వీళ్ళందరినీ ఆల్మోస్ట్ లెక్క పెడితే 60 లక్షల మందిని చంపేశారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, రేపు బ్రతుకుతామో తెలియదు, బ్రతుకు లైఫ్ ఉంటుందో తెలియదు, ఎంత ఆస్తి కూడా పెట్టుకున్నా వేస్టే, నువ్వు డాక్టర్ అయినా ఏదైనా ఎనీ ప్రొఫెషన్ తీసుకెళ్లడం, కాన్సన్ట్రేషన్ క్యాంపులలో కుక్కడం, అందులోనే చంపేయడం. 10 మంది పెట్టే చోట 100 మందిని పెట్టడం, 10 మంది పడుకునే చోట 20 మందిని పడుకోబెట్టడం, ఒక్క రొట్టె ముక్క ఇవ్వడం రోజుకి. వాళ్ళ రొట్టె ముక్కను తినడం కూడా కొంచెం కొంచెంగా తిని కొంచెం దాచుకునేవాళ్ళు. విపరీతమైన హింసలు. పచ్చబొట్టు వేసేవాళ్ళు, నంబర్ని, పేర్లు ఉండవు, ఏముండవు, మొత్తం గుండు చేసేవాళ్ళు, కటింగ్ అసలు ఏమీ ఉండదు. విపరీతమైన హింస. తీసుకెళ్లడం, పని చేయించుకోవడం, క్రూరంగా హింసించడం, ఇలాంటి పరిస్థితి. రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు, అసలు బ్రతుకుతామో బ్రతుకమో తెలియదు.
ఇట్లాంటి స్టేట్ నుంచి ఆయన బ్రతికి బయటపడ్డాడు. ఈ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ బయటపడ్డాడు. ఆయన సైకియాట్రిస్ట్ కూడా బ్రతికి బయటపడ్డాడు. ఎలా బయటపడ్డారు మీరు, ఎలాంటి హోప్తో, ఎలా ఏమవుతుందని బయటపడ్డారంటే ఆయన ఒక లైన్ చెప్తారు, నీకు ఎందుకు బ్రతకాలో తెలిస్తే ఎలా బ్రతకాలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇఫ్ యు నో వై యు ఆర్ సర్వైవింగ్, ద రెస్ట్ విల్ టేక్ కేర్ బై హౌ విల్ బి టేకెన్ కేర్. వై అనేది ఇంపార్టెంట్. వై పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. పర్పస్ అనేది మీకుంటే అది డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు పత్రి సార్ దగ్గర నుంచి తీసుకుంటే సార్కు ఒక పర్పస్ ఉంది కాబట్టి ఎంతమంది ఎన్నన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, రకరకాల విమర్శలు చేసినా ఇది డ్రైవ్ అవుతానే ఉంటుంది. హీ నోస్ వై. హౌ అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. వాట్ వెన్ను వేరు అయిపోతుంది. సో మీరైనా కూడా మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, యు నో వై. హౌ అనేది ఇట్స్ ఓకే, మధ్యలో అడ్డంకులు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నాలాంటి స్పీకర్ ట్రైనర్ లేట్ కావచ్చు, ఇలా అన్ని జరిగినా కూడా ఏది ఆగదు అక్కడ. మీకు గట్టి పర్పస్ ఉంది. సో విక్టర్ ఫ్రాంకిల్కి గట్టి పర్పస్ ఎట్లా వచ్చింది అంటే, ఆయన ఎట్లా బయటపడ్డారు అంటే, ఫస్ట్ ఆయన షాక్కు గురయ్యండి. అసలు ఏంటిది అని చెప్పి. తర్వాత ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళని హింసిస్తున్నా కూడా, పక్కన తోటి ఖైదీలను హింసిస్తున్నా కూడా ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేవి కాదు. మెంటల్ అపతి అంటారు దాన్ని. అపతి, ఒక ఉదాసీనత. ఏమన్నా జరగని అంతే ఉండడం. అంటే అంత హింసించారు, చుట్టుపక్కల వాళ్ళని హింస చూడడం, వాళ్ళ హింస చూడడం, ఇదంతా ఒక మెంటల్ స్టేజ్ ఎదిగి 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 ఒక చోట ఆగిపోయింది. ఇంకా ఏది చూసినా ఎలాంటి ఫీల్ ఉండదు. అలాంటి స్టేజ్కి వచ్చేసింది, మెంటల్ అపాథీ స్టేజ్కి వచ్చేసింది. తర్వాత ఆయన ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఏం చేసేవారంటే, తను బతికి బయటపడితే, ఒకవేళ బతికి బయటపడితే తను భార్యతో ఎలా ఉంటాడు, పిల్లలతో ఎలా ఉంటాడు, ఉంటారో ఉండరో తెలీదు, సమాజంతో ఎలా ఉంటాడు, ఇలాంటి ఆలోచనలు పదే 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 ఆలోచించేవాడంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామందికి లైఫ్లో సింగిల్ పేరెంట్లకు కానీ, ఒకవేళ భర్త చనిపోతే భార్య ఉంటుంది, భార్య చనిపోతే భర్త ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు బ్రతకడానికి ఇష్టపడరు, భర్త లేనప్పుడు, రీసోర్సెస్ లేనప్పుడు, ఆర్థిక వనరులు లేనప్పుడు. కానీ ఎంత పేద కూలి అయినా సరే, ఏమీ లేకున్నా సరే, వాళ్ళకు ఒక పాపో బాబో ఉంటే ఖచ్చితంగా బ్రతుకుతారు, వాళ్ళ కోసం బ్రతుకుతారు. దట్ ఈస్ కాల్డ్ పర్పస్. వై అనేది తెలిసింది. వై అనేది తెలిసింది. ఈ వై అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇప్పటి వరకు, నాకు ఇప్పుడు 42 ఏళ్ళు వచ్చినాయి కదా, 38, 39కి నాకు అర్థమైంది వై అనేది. నాకు అర్థమైంది వై వీఆర్ హియర్. ఫస్ట్ లో ఏమనుకుంటాం, డబ్బులు సంపాదించాలి, చదువుకోవాలి, స్టార్ట్ అవుద్ది. డబ్బులు సంపాదించాలి, స్టార్ట్ అవుతుంది. తర్వాత నేమ్ రావాలి, ఫేమ్ రావాలి, పాపులారిటీ రావాలి, జేజేలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, దుప్పట్లు చాలువాలు, అయ్యో ఇవన్నీ అదొక రంగుల ప్రపంచం, మాయా, మిత్ అది. ఎందుకంటే ఈ రోజు మనం ఉంటాం, రేపు ఇంకొకరు ఉంటారు, అది రాదు మనతోటి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మైన్ అన్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, మనం ఇక్కడి దాకా అయితే ఎట్లాగా వచ్చామో, ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి, ఒక 0 స్టేజ్ నుంచి ఇక్కడి దాకా వచ్చాం. మరి ఇక్కడి దాకా రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకన్నా ఎక్కువ పొటెన్షియల్, ఇంతకన్నా ఎక్కువ పవర్, ఇంతకన్నా ఎక్కువ నాలెడ్జ్, ఇంతకన్నా ఎక్కువ తెలివి. గమనిస్తే సార్, ఇప్పుడు మీరు వచ్చిన వాతావరణంలోంచి కూడా మీకన్నా ఎక్కువ తెలివైన, నాకన్నా ఎక్కువ తెలివైన, మా అన్న సొంత అన్నకి తెలివితేటలు ఎక్కువ. కానీ తనకు అప్పుడు పరిస్థితులు సహకరించక చదువుకోలేదు. నాకు పరిస్థితులు సహకరించినాయి, చదువుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను. బట్ రాలేని వాళ్ళని ఎవరు ఎంపవర్మెంట్ చేస్తారు? దట్స్ వై వీఆర్ హియర్, దట్స్ వై ఐఎమ్ హియర్ అన్న పర్పస్ నాకు అర్థమైంది కాబట్టి మనకు ఆఫీస్ ఉన్న టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి 4 మాటలు చెప్తే ఒకరిద్దరు విన్నా సరే, ఆ ఒకరిద్దరిలో మార్పు వచ్చినా సరే, వాళ్ళల్లో మార్పు రాకపోయినా ఇంకొకరికి చెప్పినా సరే, పలానా ప్రోగ్రాంలో పలానా మంచి మాటలు ఉంటున్నాయి, ఆ మంచి మాటలు వింటే జీవితంలో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కావచ్చు, లేదా ఒక హోప్. ఈ విక్టర్ ఫ్రాంకిల్ స్టోరీ వింటే ఎవరికైనా కూడా జీవితంలో ఇంకేమీ లేదన్నప్పుడు ఆయన అక్కడి దాకా పోయి వచ్చి మళ్ళీ వచ్చిందంటే మనకేమైందని, మనకు ఉన్న జరిగేటి ఏంటి, చిన్న హారిబుల్ సిచ్యువేషన్ రాదు. అయితే ఇది ఎప్పుడో జరిగింది కాదు, ఈ హిట్లర్ ఎరా, జస్ట్ 100 సెకండ్ వరల్డ్ వార్, మామూలు అంటే 100 కూడా కాదు, అంతే, చాలా తక్కువ సార్. అంటే సార్ కి విక్టర్ ఫ్రాంకిల్ కి ఎట్లా పుట్టింది అంటే ఆశ, ఈయన ఆలోచించుకోవడం జరుగుతూ ఉంటే అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, ఈ చేతగాని వాళ్ళు, ముసలోళ్ళు, వృద్ధులు, ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లెఫ్ట్ సైడ్ పంపించేవారంట కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. ఈ లెఫ్ట్ సైడ్ పంపించే వాళ్ళు రైట్ సైడ్ వీళ్ళని మామూలుగా బలం ఉన్న వాళ్ళని, తెలివితేటలు ఉన్న వాళ్ళని రైట్ సైడ్ పంపించారు. ఈ లెఫ్ట్ సైడ్ పంపించిన వాళ్ళను చంపేయడమే, కాల్చి చంపేయడమే, గ్యాస్ ఛాంబర్లో పెట్టి మాస్ కిల్లింగ్, చంపేయడమే. వాళ్ళకి ఇంకా హోప్ లేదు.
వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళను ఏదైనా పని చేయించుకోవడానికి కొన్ని రోజులు బ్రతికిచ్చేవాళ్ళు వాళ్ళు. అయితే ఈ విక్టర్ ఫ్రాంకిల్ స్వతహాగా వృత్తిరీత్యా డాక్టర్. అయితే ఈ డాక్టర్ని ఏం చేశారు అంటే ఎవరికన్నా ఖైదీలకు జబ్బు అయినప్పుడు ఏదైనా అయినప్పుడు Treatment ఇవ్వడానికి. వాళ్ళకు చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఇవ్వడానికి ఇన్ను యూజ్ చేసుకున్నారు. ఆయన క్యాంపులు దింపేవారు, ఆ క్యాంప్కి ఈ క్యాంప్కి. ఈ క్యాంపులు దింపినప్పుడు ఆయన బయట ప్రకృతిని మంచును చూసి పరవశించిపోయేటాడు, ఇంత బాగుంటుంది అని. ఆ పరవశించిపోయేవాడు, వాళ్ళకి వెళ్ళి సేవ చేసేవాడు. ఇలా సేవ చేస్తూ ఆయనకు ఒక రోజు పర్పస్ వెలిగింది. నేను ఈవెందో బానిసనైనా సరే ఈ బానిసలో భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం తోటి ఖైదీలకు సేవ చేయమని చెప్పి నా పర్పస్ నాకు రియలైజ్ అయింది. ఆ పర్పస్ తోటే నేను బయటికి వస్తానన్న నమ్మకం వచ్చింది అంటాడు ఆయన. సో పర్పస్ రియలైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన బయటికి వచ్చారు. ఆయన బందీలో అవ్వడం తర్వాత బయటకు వచ్చారు, కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి బయటపడ్డారు. వచ్చిన తర్వాత రాసిన పుస్తకమే మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్. తర్వాత బుక్ వరకు వచ్చాడు, హోప్ వచ్చింది, బయట చూసింది, పర్పస్ అందించింది. దెన్ తర్వాత సార్ సో ఆయన బయటికి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తను ఎందుకు బ్రతికారు, ఎందుకు బయటికి వచ్చారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా తను ఒక సైకాలజీ పరంగా ఒక పుస్తకం రాశారు. టెర్మినాలజీ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది లోగోథెరపీ అని ఉంటుంది, డిస్పర్సనాలిటీ, లోగోథెరపీ. ఇవన్నిటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎసెన్స్ చెప్తా నేను, పర్పస్ అనేది ఉండాలి. జీవితం నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నీ నుంచి జీవితం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకున్నవి అనుకున్నట్టు చాలాసార్లు జరగకపోవచ్చు. సిచ్యువేషన్స్ విల్ డిఫర్. ఒక చెస్ ఆడేటప్పుడు ఒక పావు కలిపిన తర్వాత ఇంకొక పావు కదుపుతాం. ఈ పావు కదిపేది ఒక సినారియో వరకే మనకు సంబంధం. తర్వాత అవతలి ఎత్తుగడలను బట్టి మనం పావులు కదపాల్సి వస్తుంది. ప్రతిసారి నువ్వే గెలుస్తావన్న నమ్మకం లేదు, అవతలి వాళ్ళు ఎలా స్పందిస్తారన్నది కూడా నీకు తెలియదు. జీవితం కూడా అంతే. అట్లాంటప్పుడు జీవితం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. ఆయన డాక్టర్గా మిగిలిపోదాం అనుకున్నారు, కాన్సన్ట్రేషన్ క్యాంపులో పడ్డారు, లోపల నుంచి బయటకు వచ్చారు, సర్వీస్ చేయడం మొదలుపెట్టారు, నంబర్ 1 పుస్తకం రాశారు. అది సైకాలజీ పరంగానే కాదు, ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం. జీవితం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది ఆయన నుంచి మనం నేర్చుకుంది. సో సెకండ్ వచ్చేసి అండి, ఇది మన ఇండియాలో జరిగిన స్టోరీ. మేబీ అది ఫారెన్లో జరిగింది, జర్మన్లో జరిగింది, ఆయన ఆస్ట్రియన్ వ్యక్తి, ఇట్లా అనుకున్న వాళ్ళకు. సింధు తాయ్ అనే ఆవిడ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ మళ్ళొక్కసారి మనం చెప్పుకుందాం. సింధు తాయ్ అనే ఆవిడకు వచ్చిన పరిస్థితి నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి పరిస్థితి వినలేదు. ఫస్ట్ టైము ఆమె గురించి విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు ఏడ్చిన నేను. ఏడుస్తూ అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదు. అలాంటి కష్టాలు కూడా వస్తాయి అనిపించింది. బట్ కష్టాలనేది రావడం ఒక ఎత్తు, ఆ కష్టాలను ఎదుర్కోవడం ఒక ఎత్తు, కష్టాలను ఎదుర్కొన్న తర్వాత అలాంటి కష్టాలు ఎదుర్కొనే వాళ్ళకు దారి చూపడం ఒక ఎత్తు. అది హైయెస్ట్. అది దారి చూపడం ఒక ఎత్తు. సో ఈ 3 దశలు నేను చెప్తాను. కష్టాలను ఎదుర్కొనే దశలోకి వెళ్దాం. ఫస్ట్ మనం కష్టాలను ఎదుర్కొనే దశ అంటే, వీళ్ళది ఒక పల్లెటూరు, మహారాష్ట్ర ఆవిడ. వీళ్ళు ఏంటి అంటే ఒక గ్రామ పెద్ద కింద బ్రతుకుతా ఉన్నారు. వీళ్ళంతా ఆవు పేడతో చేసిన పిడకలు, వాటిని ఆ గ్రామ పెద్దకిస్తే ఆయన ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ గ్రామ పెద్దతో గొడవైంది ఈవిడకి. గొడవైన తర్వాత ఆ గ్రామ పెద్ద కన్నెర చేసినవాడు, బాస్ కదా ఆయన. బాస్ కాబట్టి నన్నే ఇట్లా అంటావా అని చెప్పి ఒకరోజు పంచాయతీ పెట్టించి అవమానించింది ఈవిని. భర్త ముందటనే ఏమని అవమానించిందంటే, ఆవిడ గర్భవతి. ఆ టైంకి ఆవిడ గర్భవతి అయితే ఈయన ఏమన్నాడంటే, ఆ కడుపులో పెరుగుతున్న పిండం నాదే, నేనే ఆ బిడ్డకు తండ్రిని అని ఒక అనుమాన బీజాన్ని వేసేసి భర్త నమ్మేసిండు. భర్త ఏం తెలియదు పాపం, వాళ్ళ అంతా అమాయకులు. భర్త నమ్మేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిండు. ఆ నిండు గర్భిణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తే ఆమె ఒక పశువుల కొట్టంలోకి పోయి అక్కడే ఉండి అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆవిడే జన్మనిచ్చిన తర్వాత అదేదైతే ఉంటుందో ఆ బొడ్డు తాడు కట్ కాకపోతే 10-15 సార్లు ఒక బండరాయితో కొట్టి ఆమె చేసేసుకుంది. ఆమెకు లేవలేని పరిస్థితి. ఆ పశువులు అడ్డంగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఒంటరి ఆవిడ. ఆ బిడ్డను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ఊరంతా ఇది ప్రచారం అయిపోయింది. ఈవిడకి ఇది ఒక పాపం చేసింది అన్నట్టుగా చూసేసి ఎవరు ఇంట్లోకి రానియలేదు. ప్లస్ ఆ గ్రామ పెద్దకి యాంటీగా ఏది చేసే పరిస్థితి లేదు. సో భర్త రానివ్వడు. ఇలా అని చెప్పి అప్పటికప్పుడు ఆమెకు పాలిచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఓ శ్మశానం దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి చూస్తే విపరీతమైన చలి. ఆ శవానికి కప్పిన ఏదైతే దుప్పట్లు అవి వదిలిపెట్టి వెళ్తారు కదా, అవి కప్పుకొని ఆ పిల్లాడికి, ఆ పాపకి కప్పి ఆ రోజు రక్షణకు ఉంచుకుంది.
తెల్లారితే తినడానికి ఏమీ లేకపోతే ఆ మహారాష్ట్రలో పిండాలు పెడతారు వాటికి. ఆ పిండాలని ఆ చిన్న చిన్న చపాతీలాగా కాల్చుకొని అదే చితి మంటల మీద కాల్చుకొని రొట్టెలు చేసి తను తిని ఆ బిడ్డకు పాలిచ్చింది. ఇట్లా అయింది అని చెప్పి తను వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వచ్చాను, ఇట్లా ఉంటానంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా రిజెక్ట్ చేసేసారు ఈమె. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఇట్లా జరిగింది, ఇతను ఒక తప్పు చేసింది, ఆ బిడ్డను కన్నది, ఈ బిడ్డ ఆయన బిడ్డ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వెళ్ళగొడితే ఆమెకి ఏం చేయాలో తెలియదు. ఆ రొట్టె ముక్క ఏదైతే ఉందో ఆ రొట్టె ముక్క ఉంది, అట్లానే దాచిపెట్టుకుంది. కానీ ఆమెకి హోప్ పోయింది. ఇంకా వద్దు, ఇంత జరిగిన తర్వాత లైఫ్ వేస్ట్ ఇంకా నాది, చచ్చిపోతానని చెప్పి డిసైడ్ అయ్యి ఒక రైలుకు అడ్డంగా పోదామని చెప్పి ట్రాక్ పైన నడుస్తూ ఉంటే ఒక ముసలైన ఏడుస్తూ ఏడుస్తూ దాహంతో అదే ఆకలితో ఉన్నాడు, విపరీతమైన ఆకలితో ఉన్నాడు. ఆయన నాకు ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అంటే, నాకు చెప్పేటప్పుడు కూడా షివరింగ్ వస్తుంది. నాకేమైనా ఉంటే ఇవ్వమంటే ఆ ఉన్న రొట్టె మిక్కని ఇచ్చేసింది. ఎట్లాగో నేను చచ్చిపోతాను కాబట్టి ఆ ఉన్న రొట్టెని కూడా ఇచ్చేసి ఆమె చావడానికి వెళ్తూ ఉంటే, ఆ బిడ్డను పట్టుకొని వెళ్తూ ఉంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను పోతా కూడా అవతలి వాళ్ళ ఆకలిని నేను తీర్చగలిగిన, బ్రతికుంటే ఎంతమంది ఆకలిని నేను తీరుస్తానని చెప్పి థాట్ వచ్చి ఆగిపోయింది. ఆమెకు ఏం వనరులు లేవు, ఏమీ లేవు, కానీ ఆ రైల్వే స్టేషన్లో చుట్టూ తిరిగే పిల్లలందరినీ చేరదీసింది, అనాథలందరినీ చేరదీసింది. వాళ్ళకి చదువు చెప్పడం మొదలుపెట్టింది. అడుక్కునేది, రైళ్లలో పాటలు పాడేది. పాటలు పాడితే వచ్చిన డబ్బులతోటి, అమ్మ నేను ఈ పని చేస్తున్నాను, అమ్మని నీ పని చేస్తున్నాను, ఇంత మంచి కార్యం చేస్తున్నాను అని చెప్పి అడుక్కొని ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, 2000 మంది అనాథలను పోషించింది. ఆ 2000 మంది అనాథల్లోంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మీలాగా నాలాగా స్పీకర్లు, యాంకర్లు, ఆర్టిస్టులు బోలెడంతమంది తయారయ్యారు. వీళ్ళందరూ తయారైన తర్వాత ఆమెకు పద్మశ్రీ అవార్డుతో గవర్నమెంట్ సత్కరించింది. సో అంతటి జరిగిన తర్వాత ఒకరోజు ఏం జరుగుద్దంటే, ఒక 80 ఏళ్ళ ముసలాయన వస్తాడు, తిండి ఉండక నాకు ఏదైనా తిండి పెట్టండి అని చెప్తే ఆమెకి ఆయనకి తిండి పెడుతుంది ఈవిడ. తిండి పెట్టి భోజనం పెట్టిన తర్వాత, అసలు ఏందమ్మా ఇంతమందికి మీరు సేవ చేస్తున్నారు, ఏంటి మీ ఇన్స్పిరేషన్, ఎందుకు ఇంత చేస్తున్నారంటే ఆమె స్టోరీ అంతా చెప్తాడు. స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఈ 80 ఏళ్ళ ముసలాయన కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ఎందుకంటే 80 ఏళ్ళ ముసలాయనే ఆవిడ భర్త. ఏది ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో అది ఎక్కడికి వచ్చి తీరుతుంది. మనం ఇట్లా తెలుగులో చెప్పుకుంటే మన జనాలు ఆడియన్స్ నమ్మరేమో, కానీ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి న్యూటన్ చెప్పింది మాత్రం నమ్ముతారు. ప్రతిదీ కాలచక్రం లాగా తిరిగి వస్తుంది, కానీ ఈ చక్రంలో నువ్వు ఆగిపోవద్దు. సింధుతాయి ఎక్కడనో ఆగిపోయి ఉంటే అంతటి కష్టాలు అయితే మనం పడలేమండి. మరీ అట్లా కష్టాలు పడడం, శ్మశానంలో ఆ మంటల్లో, చితి మంటల్లో చేసుకుని కాపాడుకోవడం, పసిపాపను కాపాడుకోవడం బరువు రూపాయి లేదు, అడుక్కు తిని మరీ ఇంకొకరిని పోషించాలి, 2000 మందిని పోషించడం, చదువు చెప్పడం, చందాలు తీసుకురావడం, ఎన్ని అవమానాలు. మళ్ళీ లేడీ, అది విమెన్, చదువు అంతగా రాదు వాళ్ళకి, చదువు ఉన్న దాంట్లో ఎంతమందికి చెయ్యాలన్న గట్టి పర్పస్ ఒకటి ఉంది సార్. నీకు పర్పస్ అనేది ఉంటే ఎందుకు ఆగిపోవాలి నువ్వు? అవతలలో ఒక మాట అన్నారు, మా అత్త ఒక మాట అంది, మా కోడలు ఒక మాట అంది, మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, టీంలో మెంబర్ ఒక మాట అన్నాడు, మా ప్రాజెక్ట్ మేనేజర్ ఈ మాట అన్నాడు. ఎందుకండి అందరూ అంటేనే ఉంటారు? నిన్ను భగవంతుడు పుట్టించింది నీ ప్రాజెక్ట్ మేనేజర్ కోసమో, నీ టీం మెంబర్ కోసమో, నీ పక్కింటోడి కోసమో, నీ ఎదురింటోడి కోసమో, లేకపోతే రాము గారి కోసమో, నా కోసమో, నీ కోసమో కాదు. భగవంతుడు పుట్టించినప్పుడే నీకు ఒక పర్పస్ అటాచ్ చేసి పంపించిండు. అటాచ్మెంట్ తెలియకుండా నువ్వు ఇవన్నీ అనుకుంటే సాగిపోదండి జీవితం. సో బెటర్ ఫైండ్ యువర్ పర్పస్. ఖచ్చితంగా పర్పస్ ఎప్పుడు తెలుస్తుంది అని చాలామంది అడుగుతారు. మీకు కష్టాలు వస్తున్నాయి అంటే, మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి అంటే మీకు పర్పస్ తెలుస్తుంది, ఆబ్వియస్గా తెలుస్తుంది. పర్పస్ మీ దగ్గరలోనే ఉంది, ఇక అందులోనే ఉంది, వెతకాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతి కష్టములో పర్పస్ ఉంటుంది. ప్రతి ప్రాబ్లం కూడా ఛాలెంజ్. అది నిన్ను నువ్వు చెక్కుకొని, ఏదైతే మలినం ఉందో ఆ మలినం వెళ్ళిపోయిన తర్వాత, ఏదైతే స్క్రాప్ ఉందో ఆ స్క్రాప్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలే అందమైన శిల్పమే నువ్వు. అంటే ప్రతి బాధలో ఒక బహుమతి ఉంది, ఖచ్చితంగా ప్రెజెన్స్ ఉంటుంది. ఆ బహుమతులను తీసుకోవాలి ముందు. ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ పేరేమన్నారు సార్ ఆవిడది? సింధుతాయి స్టోరీ విన్నాం మనం. రచయిత వారి స్టోరీ విక్టర్ ఫ్రాంక్లిన్ స్టోరీ కూడా విన్నాం. మ్యాన్ సెర్చ్ ఫర్ ద మీనింగ్. వీళ్ళందరూ కూడా ఒక రేంజ్ అండి, కష్టాలు. ఆ రేంజ్ లో కష్టాలలో మనం 1%, 0.0001% కూడా మనం చూసుండం. అది కష్టము అని అనుకుంటాను కానీ కానే కాదు, కష్టం మనం ఊహించినే కాదు. వా, థ్యాంక్ యూ. గ్రేట్ ఇన్స్పిరేషన్ అసలు ఇవి రెండు. ఎస్ సార్.
నేటి యువతకు ఇలాంటివే కన్నా కూడా మన చుట్టుపక్కల బోలెడన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. బోలెడంత మంది ఉంటారు, కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళు ఉంటారు, కష్టాలను ఫేస్ చేసిన వచ్చి ఉంటారు. ఒకసారి చూస్తే కదా తెలిసేది, మాట్లాడితే కదా తెలిసేది. చాలా మంది ఏంటంటే వాళ్ళలో వాళ్ళే ఆలోచిస్తూ వాళ్ళలాగే ఉండిపోతారు. బట్ అట్లా కాదండి. నౌవేడేస్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, బయటికి రావచ్చు, మాట్లాడవచ్చు, ఒక ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతే నాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి కష్టానికి సొల్యూషన్ ఇచ్చే అంత తెలివితేటలు నాకు ఉండకపోవచ్చు, కానీ ధైర్యాన్ని ఇచ్చే అంత అదైతే నాకు ఆ ధైర్యం అయితే చేస్తారు, భుజం తట్టగలం. సార్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఆగిపోకండి, ఖచ్చితంగా ఎవరితోనో ఒకరితోటి మాట్లాడండి. బట్ పాజిటివ్ థింకింగ్ ఎట్లా వస్తుంది, ఈ పర్పస్ మనకి ఎట్లా రియలైజ్ అవుతుంది, కష్టాలు వస్తే రియలైజ్ అవుతుంది, కష్టాలు రాకుండా రియలైజ్ అవుతుంది, ఇదంతా పక్కన పెడితే మనలో ఉండవలసిన హ్యాబిట్స్ ఏంటి, అలవాట్లు ఏంటి, ఏం పాజిటివ్ హ్యాబిట్స్ ఉండాలంటే నంబర్ 1 ఎప్పటికీ కూడా మెడిటేషన్, ధ్యాన సాధన రెగ్యులర్ చేయాలి. ధ్యాన సాధన చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మన గురించి మనకు తెలిసినప్పుడే మన పర్పస్ ఏంటో రియలైజ్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ మెడిటేషన్. సెకండ్, లేవంగానే మెడిటేషన్, లేవంగానే అఫర్మేషన్ చేసుకోవాలి. అఫర్మేషన్ చేసుకున్న కొద్దీ ఏమవుతుందంటే తినగా వేము కూడా తీయగా ఉన్నట్టు మన మనసుతో మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా వింటుంది. మీరే నాతో ఒక మాట అన్నారు, సార్ మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూశాను, ఫస్ట్ మాట్లాడినప్పటికీ ఇప్పుడు మాట్లాడినప్పటికీ మీరు ఇలా గ్రాఫ్ వెళ్ళిపోతుంది అన్నారు. అది ఒక్క రోజులో వచ్చింది కాదు, నాకు ఒక్క రోజులో వచ్చింది కాదు, కానీ స్టెప్ బై స్టెప్ స్లోగా ఏదైతే మన మనసుకు మనం రిపీటెడ్గా చెప్తున్నామో అప్పుడు మనసు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అఫర్మేషన్ అంటే అదే, మనతో మనం మాట్లాడుకునే భాష. ఎప్పుడన్నా లోగా అనిపించినప్పుడు, ఎప్పుడన్నా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనిపినప్పుడు, ఎప్పుడన్నా ఈ సిచ్యువేషన్ మన వల్ల కాదేమో అనిపించినప్పుడు, ఎవరన్నా మనల్ని అవమానపరిచినప్పుడు ఒక్కసారి ఈ మంత్రం పాటించండి. IITG, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద హీరో, ఐ కెన్ డూ ఎనీథింగ్, టుడే ఈజ్ మై డే, గాడ్ ఈజ్ విత్ మీ. IITG, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద హీరో, ఐ కెన్ డూ ఎనీథింగ్, టుడే ఈజ్ మై డే అండ్ గాడ్ ఈజ్ విత్ మీ అని గట్టిగా ఎప్పుడైతే మనసులో మీరు అనుకున్నారో ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదేదో అద్భుతం కాదు, యాక్చువల్గా మాటే మంత్రం. మనకు మనం చెప్పుకోవాలి సార్. ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్తారో ఎవ్వరూ ఊహించలేరు. నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కు నేను చెప్పేది, ఇవాళ నువ్వు ఇట్లా ఉన్నావు కావచ్చు, రేపు ఎక్కడికి వెళ్తావు, నాతో మాట్లాడడానికి టైం లేదంటా కావచ్చు. నేనంట సార్ మీరు అట్లా అంట, ఒక చేపలు పట్టే ఆయన కొడుకు అబ్దుల్ కలాం సార్ తరతరాలు ఎన్ని రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక లీడర్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన అంటాడు, నేను చెప్తూ వెళ్ళిపోవాలని అనుకున్నాడు ఆ మహానుభావుడు, నిజంగానే చెప్తూ వెళ్ళిపోయాడు. ఎంత అదృష్టం సార్, ఎంత అదృష్టం. ఆ మాట కూడా విన్నాము. అవును సార్, అంతకు ముందే ఒక సెమినార్ లో కలిసాము. మేము ఇటు వచ్చాము, తర్వాత అదృష్టవంతులు సార్, అదృష్టవంతులు. 3 years వారి ప్రాజెక్ట్ లోనే ఉన్నాం. గ్రేట్ సార్, మీరు నిజంగా అదృష్టవంతులు అలాంటి వ్యక్తిని చూడడం. ఎందుకంటే ఏ కోశాన్ని చూసినా చిన్న మలినం కానీ అదే చిరునవ్వు. ఆయన ఆస్తి పుస్తకాలు, 3 షర్ట్స్, అది విన్నప్పుడే గూస్ బంప్స్ వస్తాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్, నేను ఆయన గురించి విన్న వాటిలలో. ఆయన ఒకసారి వాళ్ళ చుట్టాలందరూ ఢిల్లీ చూడడానికి వచ్చారంట. ఢిల్లీ చూడడానికి వస్తే ఆయన రాష్ట్రపతి, భారతదేశం మొత్తానికి రాష్ట్రపతి, అన్ని ట్రాన్స్పోర్టేషన్స్, ఇన్ని పర్యాటకానికి చూడడానికి అన్నీ అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత కలాం సార్ ఒకరోజు చూసిరంట, బిల్లు 1,11,000 ఎంతో అయిందంట బిల్లు. ఆయన జీతంలోంచి కట్ చేసుకోవాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పి అన్నారంట. 1,11,000 చిన్న కార్పొరేటర్ స్థాయి వాళ్ళు ఇంత చేస్తూ ఉన్నారు ఈ రోజులలో. ఆయన వాళ్ళ సొంత అన్న పిల్లలకి వాళ్ళకి కూడా బిల్ ఇచ్చారంట. అండ్ వన్ మోర్ థింగ్, మనకు మనసు కదిలిచ్చే కథ ఎక్కడ అంటే ది వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఆయన ప్రిఫేస్ రాసుకుంటారు. ఆయన ఏమైనా ముందు మాట రాసుకున్నారు అంటే, ఆయన చిన్నప్పుడు అంట, అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు రేషన్కి చాలా కష్టమైంది, వాళ్ళకు తినడానికి తిండి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలాం ఒకరోజు లేట్గా వచ్చారంట. లేట్గా వచ్చేసరికి అమ్మ దగ్గర అప్పటికే చపాతీలు అయిపోయినాయి, ఒకటే చపాతీ ఉంది, అదే అమ్మ తింటుంది. అమ్మ నాకు ఆకలి అవుతుంది అని వెళ్ళేసరికి అమ్మ ఆ చపాతీ కూడా తనకే పెట్టేసిందట. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత అన్న అన్నాడంట, అరే అమ్మ తినలేదు కదా, నీకు అమ్మ తినకుండా పెట్టింది, నువ్వెలా తిన్నావురా, నువ్వు ఆల్రెడీ అప్పుడు తినేసావుగా అంటే, అప్పుడు కలాం ఏడ్చిండంట. ఏడ్చిన తర్వాత ఒకరోజు ఆ బుక్లో ప్రిఫేస్లో ఏం రాసుకున్నారంటే ఆయన, అమ్మ ఈరోజు నేను సైంటిస్ట్ని అయ్యాను, మిసైల్ మ్యాన్ అంటున్నాను, రాష్ట్రపతిని అంటారు, ఇవన్నీ నాకు వస్తున్నాయి, కానీ నా బ్లడ్లో ఉంది మాత్రం నువ్వు ఆ రోజు మిగిల్చిన చపాతి.
తల్లి ప్రేమ నాలో ఉంది. ఒకవేళ ఏ జన్మలోనన్నా మళ్ళీ నిన్ను కలవాల్సి వస్తే, ఏ లోకంలోనన్నా నువ్వు ఉంటే ఆ లోకంలో నేను రాగలిగే అవకాశం ఉంటే ఫస్ట్ నీ కాళ్ళు మొక్కుతా, నీ పాదాలకు నమస్కరిస్తా, నువ్వే నా స్ఫూర్తి. ఎప్పుడైతే నువ్వు తినకుండా నాకు పెట్టావో నేను కూడా ప్రపంచం కోసం ఏదన్నా చేయాలి, సమాజం కోసం ఏదన్నా చేయాలని చెప్పి ఆయన మిసైల్ మ్యాన్ అయ్యాడు. ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడు. అసలు ఈ రోజులలో తిండి లేని స్టేజ్లో ఎవరున్నారండి? ఇప్పుడు యూత్కి నేను చెప్పేది అదే. తిండి లేని సమస్య ఎవ్వరికి లేదు. లేదు 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 కాదు, అన్నీ ఉన్నాయి. ఉన్నవి చూడకపోవడమే లేమికి మూలం సార్. ఎగ్జాక్ట్లీ. ఉన్నాయి చూడట్లా. అంటే మీకు యాపిల్ ఉంది, నా దగ్గర డెల్ ఉంది, అది ప్రాబ్లం ఇక్కడ. అంతే అంతే. మీలాగా యాపిల్ లేదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది. బట్ అది అంతే తప్ప మొత్తానికి ఫుడ్ లేకుండా మాత్రం ఏ ఒక్కరు లేరు. ఉండరు. ఇప్పుడున్న తరం అయితే అసలు ఫుడ్ లేని ఇబ్బందులే లేవు. ఎస్ సార్. సో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లోంచి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఛాలెంజెస్ అనేవి ఖచ్చితంగా భగవంతుడు నీకే 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 ఎందుకు ఇస్తున్నాడంటే నీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. అది నిన్ను సానబెడుతున్నాడు, నీ పర్పస్ ని అందులోకెళ్ళి తీసుకుంటావు అని ఒక అవకాశం. ఎగ్జాక్ట్లీ సార్. సినిమా పాట కూడా ఉంటుంది, మీతో మాట్లాడుతూ ఉంటే గుర్తుకొస్తా ఉంది. అవమానాలే ఆదర్శాలు, చీత్కారాలే సత్కారాలు, వెళ్ళి విరిసే మల్లె మేఘం, నల్లబడితేనే జల్లులు కురిసేది, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బంటు నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఇంతకన్నా పాజిటివ్ థింకింగ్ ఏం? అల్టిమేట్ సార్. ఈ పాట రాసిన చంద్రబోస్ కూడా చిన్న స్టేజ్, వరంగల్ చిన్న ప్లేస్, చల్లగరిగి నుంచి ఆస్కార్ అవార్డు, ఎక్కడ ఆస్కార్ ఎక్కడ మన మిత్రుల కంపెనీ చేశారు వారు కూడా. వాళ్ళ నియర్ అండ్ డియర్. నాకు ఈ సంఘటన మీకు చెప్పాలి ఇప్పుడు. నేను తప్పకుండా ఎవరికి చెప్పాల. తప్పకుండా. నేను 90s ఐ థింక్ 90sలో హైదరాబాద్ వచ్చే ముందు చంద్రబోస్ వాళ్ళ బావమారిది శ్రీధర్ అన్న ఫ్రెండ్. శ్రీధర్, మీ పేరు వినగానే నాకు ఒకసారి స్ట్రైక్ అయింది, వారా ఏందని. నంబర్ మావాడు ఉంటాడు, ఇట్లా పార్లర్ల కోసం ట్రై చేస్తున్నాడు వీళ్ళమని నంబర్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఫోన్ చేశా. ఎప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు అని చెప్పబడుతున్నాడు పాపం. అంటే ఇవాళ చూడండి, అంటే తను తిరిగిన విషయం మనం ఫోన్లో తెలుసుకున్నాం. వాళ్ళు లేరు, ఇంట్లో లేరు, ఏ టైం చేసినా లేరు. అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం చేస్తూ రాస్తూ ఇవాళ తెలుగు ఫిలింకే ఒక మన పాటకే ఒక అందాన్ని తీసుకొచ్చింది కదా మరి. నాటు పాటతో ఇప్పుడు ఈ పాట రచయితతో తీసుకున్నా మనం అందులో పాజిటివిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ ఎవరు ఒక స్టేజ్కి వచ్చారు అంటే అంత ఈజీ కాదు. బట్ వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు, ఒక పాజిటివ్ హోప్ తోటి ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళంతా సక్సెస్ అయ్యారు. వండర్ఫుల్, సూపర్ సార్. మామూలు ఇన్స్పిరేషన్ కాదు ఇది. ఏం మనం తెలుసుకుంటూ పోతే ప్రతి ఒక్కరి విజయం వెనకాల పాజిటివిటీ ఉంది. మనం ఇవాళ కష్టం ఉంది అనుకుంటాను, అక్కడ పాజిటివ్ని నాటితే గనక ఫ్యూచర్లో అద్భుతంగా ఉంటాము అని. మనందరం అలాంటి నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ని ఎదుర్కొన్న వాళ్ళమే కదా మనందరం కూడా. మనం 94లో వ్యక్తిత్వ వికాసం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే నీకే వ్యక్తిత్వం లేదు, నువ్వే వ్యక్తి నేర్పిస్తారా అన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్. అంటారు ఈ వ్యక్తిత్వం కాదు, వ్యక్తి అంటే ఈ పర్సనాలిటీ కాదు, దీన్ని అంటారు అని. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి మీరు ఇందాక ఒక వర్డ్ యూజ్ చేశారు, అక్కడ వరకు వచ్చాం చెప్తూ. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. ఫైనల్ గా మీ మెసేజ్ సార్. ఫైనల్ గా మెసేజ్ ఏంటి సార్, యూత్ కి నేను చెప్పేది మెయిన్ గా, చాలా మంది నాకు వచ్చే కాల్స్ కానీ ఏముంటాయంటే, నాకు ఏదన్నా జాబ్ చూడండి అంటారు. నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఎవరికి జాబ్ చూపించరు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ జాబ్ చూపిస్తాను అని చెప్పి డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వద్దు. ఈవెన్ మీ సొంత వాళ్ళు ఎవ్వరు చెప్పినా కూడా అసలు ఇవ్వద్దు.
దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు అటు సైడ్ నుంచి అవకాశాల కోసం వెతుకుతున్నారు, ఇటు సైడ్ నుంచి కంపెనీలు మనుషుల కోసం వెతుకుతున్నారు, సరైన వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు. సో మీరేం చెయ్యండి అంటే వచ్చిన అవకాశం ఏదైనా సరే సద్వినియోగం చేసుకోండి. చాలామంది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని చెప్పి అట్లాగే కూర్చోండి అమీర్పేటలో ట్రైనింగ్ నేర్చుకుంటూ హాస్టల్లో తింటూ పడుకుంటూ మళ్ళీ ఇది కాదు, మీరు ఇది కాదు చేయాల్సింది. చిన్న అవకాశం వచ్చినా దాని చిన్న అవకాశం వచ్చినా అందుకోండి. మా కొలీగ్ ఒక ఆవిడ వాళ్ళ పిల్లాడి కోసం 10th క్లాస్ చదువుతున్న పిల్లాడి కోసం హోమ్ ట్యూషన్స్కి ఎవరైనా కావాలి, నెలకు 10,000 ఇస్తాం, జస్ట్ ఒక అసైన్మెంట్ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ చేయించాలి, అంతే 1 hour మానిటర్ చేయాలి, 10,000 ఇస్తామంటే దొరకట్లేదండి. ఏం చెప్పాలి అంటే చిన్న జాబులు చేయడం చిన్న చూపు. చిన్న సాఫ్ట్వేర్ అంటే నేను ₹1,00,000 సార్ ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు ₹1,00,000 ఎవరికి ఇస్తారు సార్? ఎందుకు ఇస్తారు? నీకు ₹1,00,000 స్టార్టింగ్ 10 లక్షలు రావాలి వాళ్ళకి. మీ స్టార్టింగ్ ఎంత సార్? నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,200 సార్. ఇక్కడ మీ ఇయర్ లో 2004లో ఈ స్టూడియో ఆపోజిట్ ఉన్న ఐఏఎస్ క్వార్టర్ లో హోమ్ ట్యూషన్ తో స్టార్ట్ చేశాను. 2004 నాకు చెప్తాను చూడండి. 90s లో మై కెరియర్ స్టార్టెడ్ విత్ 600 సూపర్ ఇన్ హన్మకొండ. ఓ వెరీ గుడ్. హన్మకొండలో 600తో బిగిన్ అయింది. ఇవాళ ఇక్కడ ఉన్నాగా. ఎగ్జాక్ట్లీ సార్. దాంతో వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 1 month ట్యూషన్ లో 1 month చెప్తే ₹100 ఇచ్చాడు. అది గొప్ప అప్పుడు. కానీ మీకు 100 అన్నది ఒక పాయింట్ సార్. మానిటైజేషన్ ఇస్ 100, బట్ బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్. మీరు టైంకి వెళ్తారు, టైంకి వస్తారు. మీరు వెళ్ళాలంటే ముందు ప్రిపేర్ అవ్వాలి, చదువుకుంటారు. ఆ చదువుకోవడం వల్ల మీ మెమరీ పెరుగుతుంది, మీ ఆలోచన శక్తి పెరుగుతుంది, అక్కడికి వెళ్ళడం వల్ల నెట్వర్క్ పెరుగుతుంది. రైట్. ఇవన్నీ మీ బెనిఫిట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎక్కడ వరకు వస్తారంటే ఇలా శ్రీధర్ రెడ్డి సార్ లాగా కూర్చుంటాం, ఎంఎల్ రామ్ లాగా కూడా కూర్చుంటాం, ఇంతకన్నా గొప్ప స్థాయిలో కూడా ఉంటారు. ఇది ఓవరాల్ ఎసెన్స్. ఎస్ సార్, ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీకు ఇన్స్పైర్ చేసే హీరోని కూడా తీసుకోండి. కష్టాలు లేకుండా ఉన్నారా? పాజిటివ్ థింకింగ్తోనే కదా ఎన్ని సినిమాలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. సార్ చెప్పిన రియల్ స్టోరీ. ఇప్పుడు వీళ్ళంతా రియల్ హీరోస్. పాటలు వింటున్నాం, ఇందాక చంద్రబోస్ పాట పాడారు, వారు కూడా ఇవన్నీ చెప్తున్నారు కదా శ్రీధర్ రెడ్డి గారు. వీరి స్టోరీ అంతా కూడా మనకు ఐకాన్ టాక్స్లో ఉంది. ఎంత చిన్న విలేజ్ నుంచి ఎంత ఇబ్బందులు పడుతూ వచ్చారు, కానీ ఒక్క పాజిటివ్ థింకింగ్. వారి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, మీరు వారితో కాంటాక్ట్ అవ్వండి. వారు కోచ్గా కూడా ఉన్నారు. వారి నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. వారి నంబర్స్ మీకు మళ్ళీ ఫోన్ చేసినా మీకు ఇవ్వబడుతుంది. సో ఈరోజు విన్న విషయాలన్నీ చాట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారి నుంచి మీరు ఏం వినాలనుకుంటున్నారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అందులో టైప్ చేయండి, వారే మీకు సమాధానం ఇస్తారు. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.